నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పెరుగుతున్న ఎండలకు వృద్ధులు చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలి ములుగు జిల్లా కేంద్రంలో చలివేంద్రం ప్రారంభించిన మంత్రి సీతక్క కేసీఆర్ అనే వ్యక్తి లేకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే లేదు సూర్యాపేట సభలో ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైజాగ్ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించిన ఏపీ ప్రభుత్వం తిరిగి పేరును పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన వైసీపీ శ్రేణులు విద్యుత్ అధికారుల దాడులతో భయభ్రాంతులకు గురవుతున్న ఆక్వా రైతులు లక్షలాది రూపాయలు కట్టాలని నోటీసులు ఇస్తున్నారని రైతుల ఆవేదన ఇక డీటెయిల్స్కి వెళ్తే ములుగు జిల్లా కేంద్రంలో మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి జ్ఞాపకార్థం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి వడగాళ్లు వీస్తున్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఎండలో బయట తిరగొద్దని వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు ప్రజలు వీలైనంత వరకు పగటిపూట ఇంటి వద్దనే గడపాలని అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేటకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి హైవే మీదుగా సూర్యాపేటకు చేరుకున్న ఆయనకు దారి పొడవునా అడుగడుగున మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు సూర్యాపేటలో వేలాది బైకులతో కేటీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు పట్టణంలో ర్యాలీతో ముందుకు సాగుతున్నారు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా తెలుసు తప్ప ఆనాడు ఒక సినిమా యాక్టర్ కాదు లేదా ఒక అప్పటికే విస్తృతమైన ప్రజాదరణ కలిగిన నాయకుడు కాదు అదే మాదిరిగా తెలంగాణ అనే అంశం కూడా అప్పటికే 30 ఏళ్ళు మరుగునబడ్డ అంశం 1971లో ఎప్పుడైతే తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ మీద 14కి గాను 11 పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిపోయినారో ఆ తర్వాత ప్రజల్లో నమ్మకం చచ్చిపోయిన పరిస్థితి తెలంగాణ సమాజమే మళ్ళీ తెలంగాణ వస్తది అంటే ఒక నమ్మకం లేని పరిస్థితుల్లో 2001లో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలేని సత్యమేంది అంటే కేసీఆర్ లేకపోతే ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం కేసీఆర్ గారు ఎంబడి నడిచిన ప్రజలు ఆఫ్ కోర్స్ లక్షల సంఖ్యలో నడిచినారు ప్రజా సంఘాలు కలిసి వచ్చినాయి విద్యార్థులు బలిదానాలు చేసినారు కానీ కేసీఆర్ నడుం బిగించి మొదటి అడుగు వేయపోతే ఆ తర్వాత 14 ఏళ్ల చరిత్రనే లేదు కానీ ప్రారంభించినాడు ఏముండే మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కులబలం లేదు ధనబలం లేదు చూపెట్టే మీడియా లేదు ప్రతికూల శక్తులన్నీ తెలంగాణ వద్దని కోరుకునే శక్తులందరూ హైదరాబాద్ లోనే అడ్డాబెట్టి ఎట్లా నడుపుతావో చూస్తాం తొక్కి పారేస్తాం నిన్ను అని ఒకవైపు హుంకరించడాలు మకల ఉట్టింది పుబ్బల పోతది అని శాపనార్థాలు ఈ రకమైన వాతావరణంలో ఒక్కడుగా బయలుదేరి ఆనాడు
పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గాంటి కొంతమంది మిత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఆనాడు తనతో పాటు బయలుదేరి, విజయసింహారెడ్డి గారు ఇట్లా కొంతమంది మిత్రులు, భరత్ గారు, వీళ్ళు బయలుదేరి కొంతమంది ఆనాడు ఆయనతో పాటు ప్రయాణం ప్రారంభించినారు. ఒక్కొక్క అడుగే. ఇక మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్పేట ఫ్లైఓవర్ కింద వృధాగా ఉన్న స్థలాన్ని వీధి వ్యాపారులకు కేటాయించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎస్పీ రాజశేఖర్ రాజులతో కలిసి ఆయన స్థల పరిశీలన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, హౌసింగ్ బోర్డు నుండి హనుమాన్పేట ఫ్లైఓవర్ వరకు ముఖ్యంగా సాగర్ రోడ్లో విపరీతమైన ట్రాఫిక్ పెరిగినందువలన వీధి వ్యాపారుల తోపుడు బండ్లతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పడం లేదని అన్నారు. విద్యార్థి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి మనం చేసే పనులలో అన్నిట్లలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితులు మిర్యాల డెవలప్మెంట్లో ఒక సంవత్సరంలోనే మార్పు దిశగా ప్రయాణించే విధంగా మనందరం కలిసిమెలిసి పనిచేయాలని ఈ రకంగా, ఎందుకంటే రైస్ మిల్లర్స్ ఉన్నారు, మనకందరూ పూర్తి అండదండలు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ కలిసి మనం డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. దీంట్లో ముఖ్యంగా మీడియా వాళ్ళు ప్లస్ ప్రజాప్రతినిధులు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పూర్తిగా దీనికి సహకరించి ఈ ఫ్లైఓవర్ కింద మనం ఏదైతే డెవలప్ చేయబోతున్నామో అందరూ మీడియా వాళ్ళు ముఖ్యంగా మీరు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వార్తలు తీసుకుపోయేవాళ్ళు కాబట్టి ఇక్కడే ఉన్నారు కాబట్టి మీడియా మిత్రులారా మీకు అందరికీ చేతులైతే దండం పెడుతున్నా. ఇది ప్రతి ఇంటికి చేరే విధంగా తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో ముఖ్యంగా మీదే భాగస్వాములు కావాలని కూడా మన ట్రాఫిక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా సాగర్ ఫ్లైఓవర్ కింద రావడం జరిగింది. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఫ్లైఓవర్ కింద ఏవైతే స్పేస్ ఉందో అదంతా కూడా పబ్లిక్కి మంచి విధంగా యూజ్ అయ్యేటట్టు, షాప్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ మన పార్కింగ్ కూడా, జేసీబీస్ కూడా అన్నీ కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోమని క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. సో మన కమిషనర్ గారికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది కూడా 2 monthsలో ఆయన చెప్పడం జరిగింది. మేబీ వితిన్ డేస్ అని చెప్పారు. యాక్చువల్గా కూడా మంచిగా డెవలప్ చేసి మిర్యాలగూడ ప్రజలకి ఏవైతే మెయిన్ రోడ్ మీద కంజెషన్ ఉందో అవన్నీ కూడా తగ్గించి ఇదో మంచి గ్రీన్ స్పేస్ లాగా, మంచి బ్యూటిఫుల్ పబ్లిక్ కమ్యూనిటీ లాగా డెవలప్ చేయడం జరుగుతుంది. డిఎస్పీ గారు కూడా చాలా వరకు సజెషన్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మనది స్పెషల్ గ్రేడ్ కమిషనర్ కాబట్టి ఆయన నాకు చెప్పడం జరిగింది, నేను వితిన్ డేస్లో కంప్లీట్ చేస్తాను నాకు హామీ కూడా ఇచ్చారు మన కమిషనర్ గారు. లేకపోతే నాకు అసలు ఈ పోస్ట్ వద్దని కూడా నాకు చెప్పారు. సో 100% ఆయన చాలా స్పీడ్గా ఫాలోఅప్ చేస్తారు. ఏమైనా ఉంటే అది టెక్నికల్ శాంక్షన్ కావచ్చు, అది కాంట్రాక్ట్ చేయడం కావచ్చు, అవన్నీ కూడా నేను ఫాలోఅప్ చేసి ఇమీడియట్గా కూడా ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు రన్నింగ్లో వచ్చాం. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది బాగా మంచి టైం కాబట్టి డెవలప్మెంట్ కూడా ఫాస్ట్గా చేయాలి. మన ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి చాలా ఫాస్ట్గా ఈ వర్క్ కంప్లీట్ చేసి అందరికి కూడా మెయిల్ అందిస్తుంది. థ్యాంక్ యూ. సమాజ నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యమని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు, రాజీవ్ యువ వికాసం 3 కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోనున్నాయని ఆయన తెలిపారు. తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలను అన్ని రంగాల్లో రాణించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ, బీసీ 42% రిజర్వేషన్ల బిల్లులకు చట్టబద్ధత కల్పించారని కొనియాడారు. వైజాగ్ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించడం పట్ల వైసీపీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కొందరు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాక ఆందోళనలో పాల్గొనేందుకు వస్తున్న మరికొందరిని అరెస్టు చేశారు. ఈ ఆందోళనలో భాగంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మధురవాడలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్దకు చేరుకొని వైఎస్ఆర్ విగ్రహం ముందు నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వైజాగ్ క్రికెట్ స్టేడియానికి తొలగించిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తిరిగి పునరుద్ధరించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ పేరు తిరిగి పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రావడం శిలాఫలకాలని చెదగొట్టడం ఏంటి, దాన్ని ధ్వంసం చేయడం ఏంటి, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, గ్రామ సచివాలయాలు, ఇన్ని కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేట్ పరం చేయాలి.
పోర్టులు నిర్మాణం చేస్తా ఉన్నాం, వాటిని ప్రైవేట్ పరం చేయాలి. ప్రభుత్వం పోర్టులు ఆ రోజు 15,000 కోట్ల రూపాయలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 పోర్టులు అభివృద్ధి చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేయాలి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలి, విద్యని ప్రైవేట్ పరం చేయాలి, వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలి. అసలు మీ రాజకీయమే అంతా కూడా పూర్తిగా ఈ స్థాయిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఆ రోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని క్రీడాకారుల కోసం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పెట్టి లక్షలాది మంది, దాదాపు 4.5 లక్షల మంది క్రీడాకారులు ప్రోత్సహించాం. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవన్నీ చేసి మీరు చెప్పండి పోనీ, ఇదిగో మేము గడిచినటువంటి కాలంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేశాం, ఇది 4వ సారి ముఖ్యమంత్రి. ఒక్క పథకం చెప్పండి, ఒక క్రీడాకారుని ప్రోత్సహించింది చెప్పండి, ఏదో ఒక పథకాన్ని చెప్పండి. మీ పేరు చెప్తే రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఫీజు రీయింబర్స్మెంట్ అంటారు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ అంటారు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 108 అంటారు. మీ పేరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఇది గుర్తొస్తుంది, వెన్నుపోటు తప్పితే ఏం గుర్తొస్తుంది? మీరు దానికి పేటెంట్, రాజశేఖర రెడ్డి గారికి వీటికి పేటెంట్. రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ రోజు ఉచిత విద్యుత్ ఇస్తామనంటే వైర్ల మీద బట్టలు ఆరబెట్టుకోవాలా అని చెప్పి అడిగాడు. వ్యవసాయం దండగా అన్నారు, కానీ దాని పండగ అని చెప్పి నిరూపించారు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తాం, అనేక కార్యక్రమాలు ఒకటి మేము చెప్పుకుంటూ గ్రామ సచివాలయ వ్యవస్థలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తాం. మీరు పేరును తొలగిస్తే, రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగిస్తే గుండెల్లోంచి అందరి గుండెల్లోంచి చెరిగిపోతాయి, మర్చిపోతారు అనుకుంటే మీ అమాయకత్వం. విద్యుత్ శాఖ అధికారులు ఆకస్మిక దాడుల పేరుతో ఆక్వా రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఆక్వా రైతుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. విద్యుత్ శాఖదారులు ట్రాన్స్ఫార్మర్ లోడ్ పెంచుకోవాలని, లక్షలాది రూపాయలు కట్టాలని ఆక్వా రైతులకు నోటీసులు పంపిస్తున్నారని తెలిపారు. బిల్లుల బకాయి పేరుతో చెరువుల విద్యుత్ కనెక్షన్ అర్థాంతరంగా తొలగించడంతో ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు చనిపోయి రైతులకు లక్షలాది రూపాయల నష్టం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజు ఆక్వా రంగం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి సమస్యలతోటి రైతు కొట్టుమిట్టి ఆడుతున్నటువంటి సందర్భంలో ఈ విద్యుత్ సమస్య ప్రధానంగా ఈ మధ్యకాలంలో ప్రత్యేక దాడులు జరుపుతూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎగ్జిస్టింగ్ క్రాప్ ఫండ్గా కూడా ఏ విధమైన నోటీసులు లేకుండా విద్యుత్ సరఫరాని నిలుపుదల చేయడం కొన్ని సర్వీసులకు జరిగింది. ఇటీవల కాలంలో ఉప్పలగుప్తం మండలంలో చేపల చెరువులకు అలా కట్ చేయడం వల్ల ఆ రైతు అతి దారుణంగా సుమారు 25 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. మేము కోరేది ఒకటే, ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో అవి సరి చేయండి. ముందు అధిక లోడ్ రావడం వల్ల కూడా దాని యొక్క ప్రభావం ఈ మీటర్ల మీద చూపించి మీరు అడిషనల్ లోడ్కి వెళ్తున్నారో దాని గురించి మీరు 10 లక్షలు కట్టండి, 3 లక్షలు కట్టండి, ఏసీడీలు కట్టండి. ఏసీడీలు కట్టకపోతే మళ్ళీ వాటికి షార్ట్ ఫాల్ ఛార్జీలు, ఇలాగ అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ అధిక భారం మోపుతూ ఇంటి లీటర్ మీద ఉంది, మంచి గట్టు పరిస్థితిలో ఉంది. దయించి మీ ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మా శాఖామత్యులైన అచ్చెన్నాయుడు గారిని కోరేది ఏంటంటే, ఈ పరిస్థితుల్లో మాకు సెంట్రల్ గవర్నమెంట్ గత సంవత్సరం మాకు కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా ఫీడ్కి సంబంధించిన కాంపోజిషన్లో కలిపి ప్రతి దాని మీద కస్టమ్స్ తగ్గించినప్పటికీ, జీరో చేసినప్పటికీ కూడా ఈ రోజుకి ₹1 తగ్గించకపోవటం చాలా దారుణమైన విషయం. దీని మీద ఏంటంటే ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని కోరుతున్నాం ఎక్స్పోర్టర్లని. తర్వాత ఏంటంటే ఇందులో 4 అవంతి అన్న అతను ఉన్నాడంటే అతను 6,50,000 నుంచి 7 లక్షల టన్ను చేస్తున్నాడు. మనకు ఓవరాల్గా 13 లక్షల టన్ను అవుతే కనవ 4-5 లక్షలు ఒక 7-8 కంపెనీలు చేస్తుంటే ఒకే కంపెనీ 6-7 లక్షలు చేస్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే హోల్సేల్కి రిటైల్కి తేడా ఉంటుంది. వీళ్ళ సంఘటితంగా అయ్యి యూనిటీ అయ్యి వీళ్ళు మమ్మల్ని మోనోపోలీ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పడానికి కారణం అది ఒకటే. ఎందుకంటే ఆ 7 లక్షల టన్ను తీసేవాడు అదే రేటే, 1,00,000 టన్ను చేసేవాడు అదే రేటే, 10,000 టన్ను చేసేవాడు అదే రేటు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఒక సంఘటితంగా ఈ చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తర్వాత రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఎస్పీఎల్ అంటే స్పెషల్ లైన్ కాస్ట్ అని చెప్పేసి కొత్తగా ఇది వరకు మనం లోడ్ పెంచుకోమని చెప్పి వీళ్ళు డబ్బులు అడిగి డెవలపింగ్ ఛార్జెస్ 1,500, డిపాజిట్ 500 అని చెప్పేసి అప్పుడు రైతుల్ని కట్టమంటే. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసలైన లబ్ధిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇళ్లలో ఉంటున్నారని ఇంటి పట్టాలున్న లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరగడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అడ్డుకున్న పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఆడవాళ్ళని మొత్తం క్లాసుల వల్ల కొట్టి దర్వాజల వల్ల కొట్టి లోపల పోయి కొడుతుంటే కూడా ఎవరు కనీసం సపోర్ట్ చేస్తలేరు. ఇది పర్వతపురం ప్రజలకు కేటాయించిన భూమి. ఇది 38 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఉండాలి. ఇక్కడ మొత్తం కబ్జా చేస్తే 10 ఎకరాలు మిగిలింది. ఆ 10 ఎకరాలలో కూడా ఆ రోజు పబ్లిక్ అందరూ కూడా పుస్తకాలు తాకట్టు పెట్టుకొని అప్పులు చేసుకొని 30-40 వేలు పెట్టి బేస్మెంట్ కట్టుకోరు. 60-60 గజాలు కేటాయించారు మన ఊరు సర్పంచులు అందరూ కూడా. దాని ఉద్దేశాలు పెట్టుకొని ఈ మాజీ ఎమ్మెల్యే సుధీర్ డబ్బులు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉండే వచ్చేసి జేసీబీలు పెట్టి కొట్టేసి అక్కడ పక్కకు అంత పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టిండు. ఆ డంపింగ్ యార్డ్ పెట్టినాక ఈ మిగతా ప్లేస్ డబుల్ బెడ్రూమ్ కట్టినాం. ఆ రోజు కొట్లాడలా మాట ఇచ్చిండు ఆయన డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పి. అయినా కానీ ఇంతవరకు ఈ రోజు ఊరోళ్ళ మీకు వచ్చి కొట్లాడడం అనేది సమంజసం కాదు. ఖచ్చితంగా గ్రామ ప్రజలకు ఎవరైతే ల్యాండ్ కాపాడారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే క్రీడా రంగంలో రాణిస్తారని తార్నాక బ్రాంచ్ నారాయణ హై స్కూల్ ప్రిన్సిపాల్ పర్వీన్ అన్నారు. పాఠశాలలో యానిమల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి అన్ని రంగాల్లో రాణించడమే కాకుండా వారి నైపుణ్యతను వెలికి తీయడం జరుగుతుందని స్పష్టం చేశారు. పిల్లలు ప్రదర్శించిన కార్యక్రమంలో వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, చూపర్లను ఎంతో ఆకట్టుకుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాలపరమేశ్వర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Principal of Narayana Tarnaka branch, Parveen is my name. Okay, today we have celebrated SLC program in our school. SLC is nothing but students-led conference. Here the students of E-Kids, especially they have showcased their academics, what they have learned for the full year. We take care in Narayana about the holistic development, where the subjects which they have learned, especially GA, numeracy, languages, literacy, this all topics they have learned in full 10 months, which were today showcased and lead by the student, where all the parents are visited. I'm really very happy. Almost 99% all the parents have visited the campus and they have seen their children showcasing their talent about what they have learned in these 10 months. Not only about the subjects, today even about the gross motor skills, social skills, sensory skills, they have exhibited their talent, what they have learned in these 10 months. Even we focus on development of LSRW, where listening, speaking, reading, writing of each and every child we focus, where how they are reading, how they are pronouncing, how they are writing. These all things are taken in our branch. Really, I'm very happy that all the parents have visited and they have seen their tiny tots saying these all things. Thank you. ఇక ఎల్బీ నగర్లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో టీబీ వ్యాధి అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ప్రపంచంలో సంవత్సరానికి 1 కోటి పైగా ప్రజలు టీబీ వ్యాధిపై అవగాహన లేకపోవడం వలన వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నారని, 2 వారాల పాటు దగ్గు, ఉబ్బరం, ఆకలి కాకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటే వాటిని గుర్తించి వెంటనే డాక్టర్ను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవాలని, 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే నయమవుతుందని వైద్యులు సూచించారు. ముందస్తుగా టీబీ వ్యాధి నివారణ చర్యలు తీసుకుంటే ప్రాణాపాయం ఉండదని అవేర్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. Not only any one doctor or any leader responsibility, it is every citizen responsibility. So we need to create the awareness for the public. So ఇంతకుముందు ఎవరైతే ఈ డిసీజ్ తోని సఫర్ అయినో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం కానీ, సో మనం అంటే ఈ డిసీజ్ ని డయాగ్నోస్ చేసుకోవాలంటే జనరల్ డిసీజ్ క్యూరబుల్, బట్ డయాగ్నోసిస్ ఈజ్ ద ఇష్యూ. చాలా మంది ఏంటంటే డయాగ్నోస్ అయితే ఇట్లా సొసైటీలో తిరగడం కష్టం, ఒకవేళ పాజిటివ్ ఉండే చెప్పుకోవడం కష్టం కాబట్టి దాన్ని అంటే చాలా వరకు డయాగ్నోస్ చేసుకున్న వారు కూడా ఇరెగ్యులర్ మెడికేషన్ వల్ల సో దాన్ని ఇంకా అంటే డిసీజ్ ప్రోగ్రెస్ కావడం కానీ,
సో ఇవన్నీ మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే దాన్ని ఈజీగా మనం ఈ డిసీజ్ ఎలిమినేట్ చేయొచ్చు. నుంచి 24వ తారీఖు వరకు వరల్డ్ టీబీ వీక్ అవేర్నెస్ గా జరపబడుతుంది. వరల్డ్ టీబీ డే 24th మార్చ్ ప్రతి సంవత్సరం జరపబడుతుంది. ఇది ఎందుకంటే క్షయవ్యాధి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. క్షయవ్యాధి గురించి అపోహలు చాలా ఉంటాయి ప్రజలలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులలో 3వ వంతు కేసులు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఈ జబ్బు కంప్లీట్లీ క్యూరబుల్. ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్ గా నయమైపోతుంది. దానివల్ల ఇబ్బంది పడుకుంటా ఉంటారు. ఇది ట్రీట్ చేయకపోవడం వల్ల వేరే వాళ్ళకు జబ్బు సోకడము, ఫైనాన్షియల్ లాస్ టు ది ఫ్యామిలీ, అండ్ చాలాసార్లు కొంతమంది చనిపోతుంటారు కూడా. సో అందరు కూడా దగ్గు, జ్వరము, నైట్ స్వెట్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మోర్ దెన్ 2 weeks దగ్గరున్న హెల్త్ కేర్ ఫెసిలిటీని సంప్రదిస్తే దాన్ని డయాగ్నోస్ చేయడము, ట్రీట్ చేయడంలో చాలా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెరుగుతున్న ఎండలకు వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలి. ములుగు జిల్లా కేంద్రంలో చలివేంద్రం ప్రారంభించిన మంత్రి సీతక్క. కేసీఆర్ అనే వ్యక్తి లేకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే లేదు. సూర్యాపేట సభలో ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైజాగ్ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించిన ఏపీ ప్రభుత్వం. తిరిగి పేరును పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన వైసీపీ శ్రేణులు. విద్యుత్ అధికారుల దాడులతో భయభ్రాంతులకు గురవుతున్న ఆక్వా రైతులు. లక్షలాది రూపాయలు కట్టాలని నోటీసులు ఇస్తున్నారని రైతుల ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.